ఈ సమయంలో యోబు గ్రంథము 41వ అధ్యాయము. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకొనినట్లు అది నీతో నిబంధన చేయునా? ఎవరిది? మకరము. దీనికి ఇంకొక పేరు ఉంటుంది. హీబ్రూలో చూస్తే లేవియథన్ అని ఉంటుంది. లేవియథన్ అనేది ఒక జంతువులాగా కనబడుతుంది. జూయిష్ హిస్టరీస్లో ఇలాగ ఒక జంతువు సముద్రంలో ఉండేది, ఎంతో మందికి దాడి చేసేది. అవును, కీర్తనాకారుడు కూడా దీని గురించి రాసేవాడు. కీర్తనలు 104, 25, 26 వచనాలు చదువుదామండి. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. ఏంటంట? గ్రేట్ అండ్ వైడ్ సీ. చిన్నది కాదు, సన్నడిది కాదు, ఎంతో గంభీరమైన సముద్రము, అందులో లెక్కలేని జలచరములు, చిన్నవి పెద్దవి, అన్ని రకాల జంతువులు ఉన్నాయి. ఇక్కడ అదే సముద్రంలో ఏం జరుగుతుంది? మకరం అక్కడ ఆడుకుంటుందంట. ఎక్కడైతే మనుషుడు సీరియస్గా వ్యాపారం చేసుకుంటున్నాడో, ఎక్కడైతే మనుషుడు సీరియస్గా బిజీగా ఉన్నాడో, ఎక్కడైతే మనుషుడు కష్టపడి ఏదైనా సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాడో, ఎక్కడైతే మనుషుడు ఇక్కడ నుండి అక్కడికి, అక్కడ నుండి ఇక్కడికి తిరుగుదాం అనుకుంటున్నారో, ఎక్కడైతే మిగతా జంతువులు అన్నీ ఉన్నాయో, ఎక్కడైతే సముద్రం మహా ఘనంగా ఉందో, అక్కడ మకరంలో ఆడుకుంటున్నాయంట. ఈరోజు కూడా మకరం ఆడుకుంటుంది. ఎవరితో ఆడుకుంటుంది? ఈ మనుషులతో. ఆ మకరం ఎలాంటిదంటే ఎంతో గంభీరమైంది, ఎవరు దాన్ని పట్టి పెట్టలేనిది. ఎందుకంటే 1వ వచనం చదివితే, కెన్ యు పుట్ ఎ లేవితన్ ఏ ఫిష్ హుక్, అంటే ఒక చేప పడతానికి వేస్తావు చూడు, అలాగే వేయగలవా? గాలం వేసి పెట్టగలుగుతావు అనుకుంటున్నావా? ఒక చేప పట్టినట్టు సులభం అనుకుంటున్నావా? నువ్వు సముద్రంకి వెళ్ళి చేపలు పట్టుకుని రావచ్చేమో, కానీ అక్కడ మకరం ఉంది, జాగ్రత్త. అక్కడ తెలియజేయబడుతుంది. 1వ వచనం చదవండి. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? దాని నాలుకకి ఏం వేయగలవు? తాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? ఎట్లా పడదాం అనుకుంటున్నావు? అసలు నువ్వు పట్టగలుగుతావు అనుకుంటున్నావా? నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు అనుకుంటున్నావా? మకరం అనేది మనం కంట్రోల్ చేయలేనిది. జ్ఞాపకం చేసుకోండి. క్యారెక్టర్ ఆఫ్ ఎ మకరం అంటే లేవితన్ స్పిరిట్. ఈ ఆత్మ ఎలాంటిదో అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక జంతువు గురించి మాట్లాడట్లేదు, కానీ ఆత్మ గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఆత్మ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఈ లేవితన్ స్పిరిట్ అన్నదప్పుడు, ఈ మకరపు ఆత్మ అన్నదప్పుడు ఈరోజు ఎంతో మందిని పట్టి పీడిస్తుంది. అలాంటి వారిలో మొదటగా చూడగలిగిన సూచన ఏంటి తెలుసా? వారి నోటిలో ఎప్పుడు చూసినా శాపం ఉంటుందంట. వారి నోటిని అదుపులో పెట్టలేమంట. దేవుడు అంటున్నాడు, వాడి నోటికి గాలం వేయగలుగుతావా? తాడు కట్టి లాగగలుగుతావా? ఆ నోరు కంట్రోల్లో పెట్టగలుగుతావా? అంటే ఆ నోరు ఏమాత్రం కంట్రోల్ చేయలేని నోరు. ఆ నోరు ఎలాంటిదంటే శాపంతో నిండి ఉంటుందంట. మొదటిగా ఏంటి? శాపము. పొద్దుట లేచింద నుండి శాపపు మాటలు, శాపపు వచనాలు. ప్రతి ఒక్కరిని శపిస్తారు, చూసే ఎన్ని శపిస్తారు, పట్టుకునే ఎన్ని శపిస్తారు, అడుగు పెట్టే స్థలాన్ని శపిస్తారు. ప్రతి స్థలంలో నాశనము నాశనము నాశనం అని పలుకుతూ ఉంటారు. మీ నోట్లో జీవం ఉందా, మరణం ఉందా? ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, జీవము మరణము నాలుక వశము. ఇట్ ఈస్ వాట్ యు బ్లెస్ ఆర్ కర్స్ విత్ యువర్ టంగ్. మన జీవితంలో పరిస్థితుల్ని మనం జీవింపజేయాలన్నప్పుడు విశ్వాసంతో మాట్లాడాలంటే చాలామంది శాపపు మాటలంట. పొద్దుట లేచింద నుండి శాపపు మాటలు. ఈరోజు చాలామంది శాపపు మాటలు ఏంటి తెలుసా? నాకు రాదు అంటే రాదును ఒప్పుకోలు కదండి. అవును, రాదంటే రాదును ఒప్పుకో. చాలామంది రాదన్న దానికి అర్థం ఏంటి తెలుసా? బద్ధకము. నీకు ఒకటి తెలిసినప్పుడు నువ్వు రాదంటామా, అది సత్యమా అబద్ధమా? జ్ఞాపకం చేసుకోండి. నీకు ఒకటి తెలిసినప్పుడు నీకు రాదు అని నువ్వు చెప్తామో, నువ్వు తర్వాత వచ్చినా కూడా చేస్తానికి నీకు రాదు. కారణం ఏంటంటే నువ్వు రాదని నీ నోటితో పలుకుతున్నావు, నాశనాన్ని పలుకుతున్నావు. ఎన్ని విషయాలు మనుషుల దగ్గర నుండి తప్పించుకుంటానికి, అడ్డదారులు పట్టుకుంటానికి, లేనివి ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా పలికి శాపాన్ని తెచ్చుకుంటున్నామండి. ఈరోజు చాలామంది తల్లిదండ్రులే బిడ్డల్ని శపించేస్తారు. నా బిడ్డ బాగుపడతలేదండి అంటారు. ఎలా బాగుపడతారు? రే, నువ్వు పనికి రావరా, నువ్వు చదవరా, నువ్వు రాయవరా, నువ్వు పాస్ అవ్వరా, నువ్వు ఫెయిల్డ్ రా, నువ్వు అడుక్కుంటారా, నువ్వు ఇదిరా. పొద్దుట లేస్తే శాపాలే. మీ ఇంట్లో అలాంటి మాటలు వినబడుతున్నాయా? ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే
ఈ లేవితన్ స్పిరిట్, ఈ మకరప ఆత్మ భుజంగము తిరుగుతుంది. పొద్దుట లేచిన నుండి ఈడు చేయడు, ఈడు బాగుపడ్డు. చాలామంది భార్య భర్తలు చూస్తే చెప్తారు, ఈయన మారడండి, ఈయన బాగుపడ్డండి, ఈయన చేయడండి. ఇంకో నువ్వే చెప్పావు కదా, అంతా టైటిల్ నువ్వే ఇచ్చావు కదా, ఇంకెట్లా బాగుపడతాడు? ఆయన బాగుపడదలుచుకున్నా బాగుపడలేడు, ఎందుకంటే నువ్వే కదా చెప్పిస్తున్నావు బాగుపడ్డు బాగుపడ్డు బాగుపడ్డు. ఇది నెంబర్ 1 క్యారెక్టర్ ఈ మకరప ఆత్మ. ఈ మకరప ఆత్మ దేవుని బిడ్డల్ని దాడి చేస్తానికి చేసే మొదటి మాట ఏంటంటే, నీకు కుదరదు, నువ్వు చేయలేవు, నీకు రాదు, దేవుడు ఆశీర్వదించింది శాపంగా మారుస్తాం. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీ కొరకు ఆశీర్వదించింది ఎవరు శాపంగా మార్చలేరు, మీ ద్వారా తప్ప మాత్రమే మారుతుంది. అంటే ఈ మాట అర్థమైందా? దేవుడు ఆశీర్వదించింది ఎవరండి చెప్పించగలరు అంటారు, ఎవరు చెప్పించలేరు, నువ్వే చెప్పించుకుంటావు. దేవుడు వాగ్దానం చేసింది ఎవరు నీ దగ్గర నుండి తీసివేయలేరు, నువ్వు మాత్రమే విడిచిపెట్టుకుంటావు. నీ దగ్గర తీసుకోరంట, నువ్వు విడిచిపెడతావంట. ఈరోజు ఎంతోమంది దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడుతూ దేవునికి శత్రువులుగా మారుతున్నారు. జాగ్రత్త. దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని అవమానపరిచేవారిగా మాట్లాడుతూ ఎలాంటి వారికి రాజు మకరము. ఈ మకరపు ఆత్మ గర్వపాత్మ అండి. గర్వము, గర్విష్ఠులు అంటే దేవునికి అసహ్యం అంట. గర్విష్ఠులను దూరంగా పెడతాడంట. గర్విష్ఠులు దేవుడు ఏం చేస్తాడంట, అనగదొక్కుతాడంట. తన కాలికి ఎందుకు వేసి తొక్కుతాడంట దేవుడు. గర్విష్ఠులు అంటే దేవునికి ఏ మాత్రం సహించాడండి. మన మాటలు గర్వంగా ఉన్నాయా? మన దృష్టి గర్వంగా ఉందా? లూసిఫర్ కూడా పైనుండి కింద పడవేయబడటానికి ముఖ్య కారణం చూస్తాం ఈ గుణగణాలే. ఏంటి? తను అనుకున్నాడంట, దేవునికి పైన తన సింహాసనాన్ని వేసుకోవాలి, దేవుని కన్నా తన హెచ్చించబడాలి. ఐ విల్ బి అబౌవ్ గాడ్, మోర్ దెన్ గాడ్. దేవుణ్ణి ఆరాధించే ఆరాధన నాకు రావాలి, మనుషులు నన్ను గణపరచాలి. హీ వాంటెడ్ సెల్ఫ్, స్వార్థము. స్వార్థం అనే ప్రతిసారి గర్వం లింక్ అయి ఉందండి. గర్విష్టి ఎప్పుడు స్వార్థపరుడు, గర్విష్టి ఎప్పుడు స్వార్థం గురించి ఆలోచిస్తాడు. ఇటువంటి వారికి రాజు ఎవరంటే ఈ మకరం అంట. 41వ అధ్యాయము 34 వచనం, యోబు గ్రంథం చదువుదాము. 34 వచనము. అది గొప్ప వాటిని అన్నిటినీ తిరస్కరించును, అది గొప్ప వాటి అన్నిటిని తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. గర్వానికి రాజు అని ఉన్నంత మకరం అంట. ఈరోజు గర్విష్ఠులందరికీ యేసు రాజు కాదు, యేసు ప్రభు షలోమ్ రాజు అండి. అంటే సమాధానకర్త, సమాధాన రాజు. ఈజ్ అ ప్రిన్స్ ఆఫ్ పీస్. కానీ ఈ మకరము చూస్తే గర్వము, రేజ్, బిటర్నెస్, ప్రౌడ్, గర్వం అంట. యోబు గ్రంథంలో 34 చూసినప్పుడు ఓవర్ ఆల్ ద సన్స్ ఆఫ్ ప్రైడ్, అంటే వారికి కూడా పిల్లలంట, గర్వపు పిల్లలంట. మీరు దేవుని పిల్లలా, గర్వానికి పిల్లలా? గర్వానికి పిల్లలా, దేవునికి పిల్లలా? ఈ గర్వం అన్న మాటకి ఇంకో మాట చెప్పాలంటే సాతాను పిల్లలా, దేవుని పిల్లలా? ఈ మకరానికి ఎప్పుడు దాని మెడ మీద బలం ఉంటుందంట. ఎక్కడుంటుంది? ఒక్కసారి ఆ డ్రాగన్ ఇమాజిన్ చేసి చూడండి. దాని మెడ చాలా గంభీరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. యోబు గ్రంథం 41వ అధ్యాయం 22వ వచనంలో చదివితే, దాని మెడ బలమునకు స్థానము, దాని మెడ బలమునకు స్థానము. కొంతమందికి చూడాలి వారు గర్వం ఎలా ఉంటుందో. ఏంటంట, ఎప్పుడు మెడ ఇట్లా ఉంటుంది. ఏంటంట, ఏమిస్తావు, నేను ఎవరిని తెలుసా? ఈ గర్వంతో మాట్లాడేవాళ్ళు చూడండి, పైకి వచ్చుతారు, కింద దిగదాం, మెడ కింద దిగదాం, మెడ చాలామంది టూ మచ్ ఆఫ్ ఈగోయిస్టిక్ పీపుల్. దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ లేవితన్. సాతాను సర్ప సంతానం అంట. వారు రాజు ఈ మకరం అంట. ఆ మెడ ఎప్పుడు చూసినా బరువుగా ఉంటుందంట, బలం ఎక్కువ ఉంటుంది. నేను దిగను, నేను వంగను, నేను లోబడను. ఇది లోబడని ప్రజలంట. దేవుడు అంటాడు, ఈ ఇశ్రాయేలు మీరు లోబడని జనంగా మారుతున్నారయ్యా, మీరు విననోళ్ళని ప్రజలుగా మారుతున్నారయ్యా మీరు. దేవుడు బతిమలాడడం కూడా మారతలేదండి. ఈరోజు కుటుంబాల్లో చూడండి ఇదే సమస్య. భార్య భర్తల మధ్య చూడండి, నేనంటే నేను ఎందుకు లోబడాలి, నేను ఎందుకు అనాలి, నేను రైట్ నువ్వు రాంగ్, నేను సరి నువ్వు తప్పు, నేను సరి నువ్వు తప్పు. ఎవడికి వాడు సరే, ఎవడికి వాడు నీతి, ఎవడికి వాడు మంచి కార్యాలు చేసుకుంటున్నాడు, ఎవడి దృష్టిలో వాడు మంచోడే. దేవుడు మాకు చెప్తుందండి,
అందరు పాపులమే, అందరం ఆయన కృప ముందు తక్కువైన వారమే, అందరం పడిన వారమే, అందరం చేతకాని ప్రజలమే. ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపిస్తానికి, పిలుస్తానికి ఆ రక్షకుడు కానీ వచ్చి ఉండకపోతే మనకి వెలుగు లేదు, సత్యము లేదు, మార్గము లేదు, జీవించే అవకాశము లేదు. యేసు ద్వారంగా మాత్రమే మనకి నిరీక్షణ ఉంది. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఈ మకరము చూస్తే దీని కేటగిరీలో చూసినప్పుడు థియాలజియన్స్ దే ఎక్స్ప్లెయిన్ యాజ్ అ స్నేక్, సర్పెంట్, డ్రాగన్, క్రాకడైల్, ఆల్సో ఎ స్కార్పియన్. అంటే అది బిగ్ సైజ్ ఆఫ్ ఆల్. దానికి 7 తలకాయలు కనబడతాయి అంటారు. అంటే ద జూయిష్ థియాలజియన్స్ వారు రాసిన దాంట్లో 7 తలకాయలు ఉంటాయి. దానికి 7 తలకాయలు ఉంటాయో లేదో మనకు తెలియదు, కానీ వాక్యంలో దాని గురించి ఎంతగానో తెలియజేయబడుతుందో అంతగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మకరం అనేటప్పుడు సర్పంతో పోలుస్తున్నారు. మామూలు సర్పం కాదు, కానీ పైథాన్ లాంటి సర్పంతో పోలుస్తారు. మామూలు పాము, సర్పము కాటేసి చంపుతుంది, అవును కదా? కానీ ఈ పైథాన్ మామూలుగా అట్లా చంపదు. పైథాన్ ఎలా చేస్తుందంటే స్లోగా నీ మీదకి ఎక్కుతుంది, అలా చుట్టుకుంటుంది. నువ్వు అనుకుంటావు సర్పం పుస్సని ఎత్తిందనుకో, పడ ఎత్తిందనుకో, ఇంక కొడతదరా చంపుతుందరా అని భయపడతావు. కానీ ఇది ఏమాత్రం ఎక్కుతుందంట, చక్కగా చుట్టుకుంటుందంట. చక్కగా చుట్టుకుంటే నువ్వు అనుకుంటావు నేనంతే చాలా ఇష్టమేమో, నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఆశపడుతుంది. లెట్స్ మేక్ ఫ్రెండ్స్ విత్ ద స్నేక్, ఓ లెట్స్ బీ ఫ్రెండ్స్ అని మన స్నేహంగా పోనీలేని కుదులుతామంట. అది చుట్టుకున్న తర్వాత పైథాన్ ఏం చేస్తుందంటే మొదటగా చుట్టి తర్వాత ఆ గ్రిప్ని టైట్ చేస్తుందంట, ఇంకొంచెం టైట్ చేస్తుందంట, ఇంకొంచెం టైట్ చేస్తుందంట. అది చుడుతూ టైట్ చేస్తూ ఉన్నప్పుడు మనుషుడు పిచ్చోడు అనుకుంటాడంట నేనంతే చాలా ఇష్టం, నాకు వామ్ హగ్ ఇస్తుంది, నన్ను గట్టిగా కౌగిలించుకుంటుంది, ఎంత మంచి పాము ఇది, నేనంతే ఎంత ప్రేమ ఉంది దీనికి, ఇది ఎంత చక్కగా నన్ను కౌగిలించుకుంటుంది అనుకుంటారంట. కానీ ఏం చేస్తుంది తెలుసా? కొంచెం గట్టిగా అణిచిన తర్వాత నీ ఊపిరితిత్తుల్లోకి ఊపిరి లాటుకు వెళ్ళదంట. బయటికి వెళ్తానికి రాదు, లాటుకు వెళ్తానికి వెళ్దాం. అటు ఊపిరి ఆగిపోతే ఏం చేస్తావు? ఊపిరి ఆగిపోయిన తర్వాత ఇంకప్పటికి తాను అప్పుడు తిప్పుతాడంట. తిప్పు ఎముకలతో పాటు పట 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 అంటదంట. అది తిప్పే తిప్పులకి మన లంగ్స్లోకి ఊపిరి వెళ్ళకుండా అట్లా నలిపి పిండి చంపుతుందంట. అది దాన్ని చంపే విధానం. ఈ మకరం కూడా అదే రీతిగా చేస్తుందంట. ఈ మకరం కూడా ఇట్ ఈస్ అ ట్విస్టింగ్ యానిమల్. మీకు తెలుసో లేదో, ఈ మకరపు ఆత్మ ఎంతోమంది విశ్వాసులు చేసే పని కూడా అదే. ఏం చేస్తారు అనుకుంటున్నారు? ఒక ఆత్మీయ జీవితము, రక్షించబడిన జీవితము, దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత, దేవుని శిష్యుడిగా, దేవుని సాక్షిగా మార్చబడిన తర్వాత, దేవుని కొరకు జీవిస్తున్నానని చెప్పిన తర్వాత అది చుట్టు పెడతాం ప్రారంభిస్తారు. మనం అనుకుంటాం పాపమే కదా, ఏం చేయట్లేదు, నా మీద ఏం అధికారం లేదు పాపానికి. ఆ పాపం నన్ను ఏం చేస్తుంది? ఈ చిన్న సమస్య నన్ను ఏం చేస్తుంది? ఈ చిన్న శోధన నన్ను ఏం చేస్తుంది? ఈ చిన్న పోరాటం నన్ను ఏం చేస్తుంది? ఇట్ కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ మీ. పర్వాలేదు, దేవుడు నాలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కాబట్టి ఈ పాపాన్ని మీదకి వేసుకుంటాను. ఈరోజు చాలామంది తత్వం అలా మారుతుందండి. నాలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు కాబట్టి నేను ఈ పాపాన్ని పట్టుకున్న పాపం నన్ను ఏం చేయదులే. పాపంతో ఆడద్దు. ఒడిలో అగ్ని వేసుకుంటే కాలకుండానా జాగ్రత్త. You're doing sin and you're saying nothing will happen. No. Sin is a sin. You open the door and it will eat you. ఎలాంటి వారిని ఈ ఆత్మీయ రంగంలో ఈ ఆత్మ ఏం చేస్తుందంటే చుట్టి పెట్టి మనుషులు ప్రారంభంలో నాకు ఏం అవుతలేదు అనుకుంటారు, కానీ స్లోగా ప్రార్థన ఉండదు, వాక్య ధ్యానం ఉండదు, ఆరాధన ఉండదు, దేవునితో సహవాసం ఉండదు, ఐహిక విచారాలు, ధనమోసములు, శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఈ శోధనలు తిప్పేస్తుంది. తిప్పి 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 మనుషుడి ఆత్మీయ జీవితం తగ్గిపోతుందంట. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని వేడుకుంటానండి. ఒకప్పుడు ప్రార్థన చేసిన రీతికి ఈరోజు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఒకప్పుడు దేవుని ఆరాధించిన రీతికి ఈరోజు ఆరాధించగలుగుతున్నారా? ఒకప్పుడు వాక్యం చదివిన రీతికి ఈరోజు వాక్యం చదవగలుగుతున్నారా? ఒకప్పుడు దేవునికి దగ్గరగా ఉన్న రీతిగా ఈరోజు దేవునికి దగ్గరగా ఉన్నారా? లేకపోతే ఈ మకరం మిమ్మల్ని చూడుతుందనమాట. జాగ్రత్త పడండి. If at all you say I am busy, I am exhausted, I am tired,
ఈ మకరపు ఆత్మ మనల్ని చుట్టి నలిపి ఒకేసారి అంతం చేస్తుంది. ఎప్పుడు ఇంకా యో ప్రభువా నాకు అవుతలేదు అన్నదప్పటికీ నలిపేస్తుందంట. అక్కడ నుండి బయటపడతాం చాలా కష్టం. ఎందుకంటే దేవుని వాక్యం చూస్తే దేవుడు అంటాడు, అసలు ఎవరు దీన్ని బంధించగలుగుతారు? యోబు గ్రంథం 41 చూస్తే ఎవరు దీన్ని బంధించగలుగుతారు? ఎవరు దీన్ని పోరాడగలుగుతారు? మీలో ఎవరైనా పోరాడగలరా? మీలో ఎవరు పోరాడలేరు. మీలో ఎవరు దీన్ని ఎదిరించలేరు. మీరు ఎవరు దీన్ని జయించలేరు. మనం అనుకుంటాం పర్వాలేదులే, కొంచెం ఎక్కువ పట్టుకున్న తర్వాత తీసి పక్కకు పడేస్తానులే. నో, ఇట్ ఈస్ అ డేంజరస్ డ్రాగన్. ఈరోజు ఎంతోమందిలో కూడా అపవాది ఈ రీతిగా దాడి చేస్తూ ఈ లేవితన్ ఆత్మ, ఈ మకరప ఆత్మ, ఈ ఆత్మల ప్రాముఖ్యమైనది చూస్తే గర్వము. దాని రాజు దాని పిల్లలు ఎవరో గర్విష్ఠులకి రాజుగా ఉంటుందంట. అదే సమయంలో శాపపు మాటలు, ఆత్మీయ అంధకారాన్ని కలుగు చేస్తుంది ఈ ఆత్మ. ఏం జరుగుతుంది ఆత్మలో? ఒక నిజమైన విశ్వాసికి తన ఆత్మలో ఏం జరుగుతుందో తెలుస్తుందండి. మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా? మీ శరీరంలో మీకు అన్నం తినకపోతే ఏం జరుగుతుందో తెలుస్తుంది. కళ్ళు తిరుగుతుంది, పొట్ట తిప్పేస్తుంది, ఏదో ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది, ఏదో ఒకటి పలానా అంటాం, లేకపోతే ఒక జబ్బు వస్తే పలానా సూచనలు కనబడతాయి. ఆత్మలో మీకు ఏం జరుగుతుందో తెలుస్తుందా? అలాగే మీ ఆత్మలో మీకు ఏం జరుగుతుందో తెలియకపోతే ఈ మకరము చుట్టు పెట్టింది అని అర్థం. యెషయా 27:1 దీని గురించి రాయబడి ఉంటుందండి. ఏమని చదువుదామా? ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. అది ఏం సర్పం అంట? తీవ్ర సర్పం. అందరూ చెప్పాలి, ఏం సర్పం అంట? తీవ్ర సర్పము. దాని తర్వాత ఇంకోటి ఏంటది? వంకర సర్పము. అది తీవ్రమైనది, వంకరమైనది. కానీ దాన్ని అంతం చేస్తానికి దేవుడు ఏం చేస్తాడంటే కత్తి పడతాడంట. ఇంకా ఇప్పుడు పట్టలేదు, తీర్పు ఉంది. ద ఫైనల్ మ్యాన్ కైండ్ రిడెంప్షన్ కొరకు దేవుడు ఇంకా కృపని ఇస్తున్నాడు. కృపాకాలం ఇంకా ఉంది. ఎప్పుడైతే అంతం నిర్వహించబడిందో ఆ రోజు పడతాడంట కత్తి పట్టాడా, ఈ తీవ్రమైన ఈ వంకరి సర్పాన్ని దేవుడు ఏం చేస్తాడంట? అంతం చేస్తాడంట. ఇది ఎక్కడ ఉంటుందంట? చదవండి. సముద్రము మీద ఉన్న మకరమును సంహరించును. సముద్రముల మీద ఉన్న మకరము సముద్రం పైన ఉంటుందంట. ఈ మకరపు ఆత్మ ఇట్ ఈస్ అ మ్యానిపులేటింగ్ స్పిరిట్, ట్విస్టింగ్ స్పిరిట్. కొంతమంది మనుషులు ఉంటారండి, ఎప్పుడైనా చూసారా? వారు ఎవరిని సంతోషంగా ఉండనివారు, కానీ వారు సుఖమే వారి దేవుడు కదా. వారు అనుకుందే జరగాలి, వారు అనుకున్నట్టు జరిగితే, వారు చెప్పిన చోటుకి వెళ్తే, వారు చెప్పిన దానికంట తాన ఎస్ రైట్ అంటే ఇంట్లో సమాధానం, లేకపోతే ఇంకెవరు తినటానికి లేదు, ఎవరు పడుకుంటానికి లేదు, ఎవరు సంతోషంగా ఉండటానికి లేదు. మకరప ఆత్మ, యూ కెన్ నెవర్ బీ జాయ్ఫుల్ విత్ ఇట్. సంతోషం ఉండదంట, టెర్రర్ ఉంటుందంట, భయం ఉంటుందంట. భయంతోనే దాని చుట్టూ ఉన్నవారు ఉంటారంట. నేను ఈ మాటలు చెప్పేటప్పుడు మీకు కానీ, మీ క్యారెక్టర్ కానీ, లేకపోతే ఎవరి గురించి అన్న మీకు కనబడుతుందా? అయితే జాగ్రత్త పడండి. ఈ మకరాన్ని ఎదుర్కోవాల్సింది ఎలాగో కూడా తెలియజేయబడుతుంది. ఈ మకరాన్ని మనుషుడంతటా మనుషుడు పోరాడలేదు అనేది వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ మకరం ఎలాంటిది అనేది అప్పుడు ఈ 41 చదివినప్పుడు యూ కెనాట్ ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్. దీంతో ఏ ఒక్క విషయంలోకి ఒక అగ్రిమెంట్లోకి వెళ్ళామంట. ఎందుకు? ఇది ట్విస్టింగ్ స్పిరిట్ కదా. ఈరోజు ఒకటి చెప్తుంది, రేపు ఇంకోటి చెప్తుంది. నువ్వు సరే ఇది చేద్దామని ఒప్పుకుంటావు, రేపంతా మారిపోతుంది. నువ్వే కదా అన్నావు ఇలా చేద్దామని, అది నిన్న, ఇది ఈరోజు. ఆ మనుషులు ఒక్క మాట మీద నిలబడరంట. కొంతమంది జీవితం చూస్తే ఒక్క మాట స్థిరంగా ఉండరు. ఏం చేస్తావు? ఇంజనీర్ని అవుతా, రేపు ఏం చేస్తావు? డాక్టర్ని అవుతా, రేపు ఏం చేస్తావు? కాల్ సెంటర్లో వర్క్ చేస్తా, రేపు ఏం చేస్తావు? ఊర్లు తిరుగుతా. ఒక్క నిర్ణయం పైన నిలబడలేరు. దే కెనాట్ మేకప్ దేర్ మైండ్స్. ఈ మకరం ఆత్మ ఆ రీతిగా చేస్తుందంట. ఈ మకరం ఆత్మ ఎంతమంది కుటుంబాలను పాడు చేస్తుంది అనుకుంటున్నారు? భార్య భర్తల మధ్య గొడవలు తీసుకొస్తానికి, అన్న తమ్ముల మధ్య గొడవలు తీసుకొస్తానికి, సహోదరుల మధ్య భేదాలు తీసుకొస్తానికి, ఉద్యోగ స్థలాల్లో నాశనాన్ని తీసుకొస్తానికి, మంచిగా వెళ్తున్న జీవితాన్ని పాడు చేస్తానికి దే టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఏదో ఒక మాట తీసి రెండిట్లను కలిపి మధ్యలోకి పెట్టి ఇది 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 ఇది
బీ వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే మకరం మన ఆత్మ మిమ్మల్ని దాడి చేస్తూ ఉంటే ఈ సమయం తలలోంచి ఒక చిన్న ప్రార్థన అండి. అడగండి, ప్రభా నాకు విడుదల దయచేయ్యా, నాకు కావాల్సిన ప్రేమ దయచేయ్యా, నాకు కావాల్సిన సహనం దయచేయ్యా, నాకు జయకరమైన జీవితం దయచేయ్యా. ఇదిగో తండ్రి, నా పాపంలన్నీ ఒప్పుకుంటున్నానయ్యా. మన నోటితో ఒప్పుకోవాల్సిన అవసరం ఎంతో ఉందండి. దేవుని వాక్యానుసారంగా హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలంట. చెప్పండి, యేసు ప్రభు నామములో నీ దగ్గరకు వస్తున్నాను తండ్రి. నా తప్పులు ఒప్పుకుంటున్నాను, నా పొరపాట్లు ఒప్పుకుంటున్నాను, నా దోషంలో ఒప్పుకుంటున్నాను, నేను చేసిన అవిధేయ కార్యాలను ఒప్పుకుంటున్నాను, గర్వపు మాటలు ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకుంటున్నాను అయ్యా, కొట్టివేయ్యా. ఇతరులను దూషించిన మాటలను బట్టి నన్ను క్షమించు ప్రభా. ఇతరులకి కీడు మాట్లాడిన మాటలను బట్టి నన్ను క్షమించు ప్రభా. ఇతర జీవితాలని పాడు చేసిన విధానం బట్టి నన్ను క్షమించు ప్రభా. ఇతరుల కుటుంబాల్లోకి గాయాలు రేపిన మాటలను బట్టి క్షమించయ్యా. ఆస్క్ గాడ్ ఫర్గివ్నెస్. తెలిసి తెలియకుండా చేసిన ప్రతి తప్పుని క్షమించయ్యా. చెప్తాం, తండ్రి, ద స్పిరిట్ ఆఫ్ రిజెక్షన్ అండ్ ఫియర్ నేను ఎదిరిస్తున్నానయ్యా. నీ ప్రేమతో నన్ను ముట్టు, నీ ప్రేమతో నన్ను కప్పు, నన్ను బలపరచు, నన్ను ఆదరించు. సెల్ఫ్ జస్టిఫికేషన్, నాకు నేను నీతిమంతుడిగా, నాకు నేను మంచోనిగా, నేనేదో గొప్పోనిగా, నాకు నేను మాట్లాడుకున్న మాటలు నన్ను క్షమించు ప్రభువా. నా బండ హృదయాన్ని తీసివేయ్యా. రాత్రి హృదయాన్ని పగలగొట్టు ప్రభువా. గర్వపు హృదయాన్ని అనగదొక్క ప్రభువా. విరిగి నలిగిన మనస్సు హృదయాన్ని నాకు దయచే. విరిగి నలిగిన మనస్సు నాకు దయచే ప్రభువా. దీన హృదయం నాకు దయచే ప్రభువా. అడగండి, ఇదిగోనయ్యా నా జీవితాన్ని నీ చేతులకు అప్పుడే చెప్తున్నానయ్యా. నాకు కావాల్సిన విడుదల దయచేయి. ఇప్పటికీ ఎన్నోసార్లు తెలిసి పాపం చేశారేమో, ఎన్నోసారి ఎరిగి ఆయన గాయాలు రేపారేమో, కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మితే ఎక్కడ ఆయన చేతుల్లో సమర్పించుకుని, ప్రభువా నాకు విడుదల దయచేయి, నాకు మరొకసారి విడుదల దయచేయి, నాకు మరొకసారి రక్షణ కార్యాన్ని జరిగించు ప్రభువా. అయ్యో, ఎక్కడ అపోవాదిగా మా పైన అధికారం ఉండనవద్దు అయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు మనోనేత్రాలను తెరమని వేడుకుంటున్నానయ్యా. ఎక్కడ మోసపరిచే ఆత్మ, ఎక్కడ భ్రమపరుస్తూ నీ బిడ్డలను బంధించేవారు ఉండనవద్దు. ఇదిగో ప్రభువా, విశ్వాసంతో మేము కొట్టివేస్తున్నామయ్యా. అజ్ఞానము చేత మేము ఎరగక ఏదేదైతే ఈ మకరములతో మేము అంగీకారముతో అయ్యా, మా లాభానికి, మా డంబానికి, మా ఘనతకి, మా పేరుకి, మా అతిశయానికి మేము ఏదైతే మనుషుల ముందు విర్రవీగుతూ మా డబ్బు, మా ఉద్యోగము, మాకు కలిగినది మాది అన్న రీతిగా ఏదైతే నా 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 అని మాట్లాడేమో అన్నీ ఇప్పుడు కొట్టివేస్తున్నాము ప్రభా. అయ్యా, మాది ఏదీ లేదయ్యా. మాది ఏదైనా ఉందంటే అది నీవు అనుగ్రహించింది. నిన్ను బట్టే, నీవు లేకపోతే మేము లేము ప్రభా. నిన్ను బట్టే మాకు సర్వము కలిగిందయ్యా. నీ ద్వారంగా మాకు సమస్తం అనుగ్రహించబడింది ప్రభా. నీవు లేకపోతే మేము లేము ప్రభా. మా పరమ తండ్రి, మా అవసరతలన్నీ తీర్చే దేవుడు నీవేనయ్యా. అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో సమాధానాన్ని ప్రకటిస్తున్నాను ప్రభా. ప్రతి బండ హృదయము నజరేయుడైన యేసు నామములో బద్దలగునుగా కాడి ప్రకటిస్తున్నాను. రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని దయచే ప్రభా. దీన హృదయం, మంచి మనసాక్షి మాకు దయచి, తగ్గించుకున్న వారిగా, నిన్ను గణపరిచే వారిగా, నిన్ను మహిమపరిచే జీవితాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ఈ నీ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు. నీ వాక్కు వినడం వారు విశ్వాసం కలగాలయ్యా. జాగ్రత్త పడేవారిగా అయ్యా, జ్ఞానము కలిగిన వారిగా నీ వాక్యంలో ఇన్నిసార్లు ఈ మకరము గురించి తెలియజేయుచునుగా దేవ, ఎక్కడ ఈ మకరము మమ్మల్ని ఏలకొన, ఆ మకరంకి మా పైన ఎటువంటి అధికారం లేకనా అయ్యా, నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా, నీ సొత్తుగా, నిన్ను గణపరచువారుగా, నిన్ను మహిమపరచువారుగా, నిన్ను గణపరిచి నిన్ను స్తుతించే జీవితంలో కలిగిన వారుగా, నీ కొరకు బ్రతుకు కలిగిన వారుగా, నీ బిడ్డలుగా, నీ శిష్యులుగా బ్రతికే, సాక్షులుగా బ్రతికే బ్రతుకు మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటానయ్యా. ఈరోజు ఎవరెవరైతే నీ వాక్కు ద్వారంగా వారు మనోనేతలు తెరబడుతూ అయ్యా నీ చేతులకు సమర్పించుకుంటున్నారు, వారి జీవితంలో కావాల్సిన మార్పు దయచేయి. మనుషులు ఇప్పటికే బకరం లాంటి మనుషులు వారిని అణిచివేశారేమో, వారిని దూషించారేమో, వారి మీద మాటలని వారి హృదయాన్ని ఎంతో గాయపరచబడ్డారేమో. కానీ ప్రభువా, ఇదిగోనయ్యా, అయ్యా నీ వాక్కు ద్వారా తెలియజేయబడుతున్న రీతి విధానం బట్టి అయ్యా, నీ వాక్కు మాకు జీవాన్ని ఇచ్చేది,
పోగొట్టుకున్న సమస్తానికి మరలా రెండంతలు తిరిగి అనుగ్రహించేది. అయ్యా, మేము కానీ సరైన హృదయముతో క్షమాపణ, విధేయత, దీనత్వము, ఇతరులను ఆశీర్వదించే మనసు కలిగిన వారు ఉంటే ప్రభా, మాకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు అయ్యా. యోబుని ఆశీర్వదించే దేవుడు మా జీవితాలను కూడా ఆశీర్వదించగలిగిన దేవుడు అని నమ్ముతున్నాం ప్రభా. ఎలాగైతే యోబు తగ్గించుకుంటూ, దేవా నీవే అన్నీ ఎరిగి ఉన్నావు, మాకు ఏమీ తెలీదు అయ్యా, మేము చేయాల్సిందంతా మేము తగ్గించుకుంటున్నాం, మేము బుద్ధి తెచ్చుకుంటున్నాము, వి ఆస్క్ ఫర్గివ్నెస్, మేము క్షమాపణ అడుగుతున్నాం అని మమ్మల్ని మేము తగ్గించుకుంటుండగా ప్రభా, నీవు నీ కార్యములు, నీవు నిర్ణయించినది నీ ఆత్మ ద్వారంగా, నీ ఆత్మశక్తి ద్వారంగా మా అందరి హృదయంలో, జీవితంలో జరిగించి పని పెట్టుకుంటూ, మా కుటుంబంలో కావాల్సిన సమాధానము, మా వ్యక్తిగత జీవితంలో కావాల్సిన సమాధానము, మా ఉద్యోగాల్లో కావాల్సిన సమాధానము, మా చదువులో కావాల్సిన సమాధానం, ప్రతి విషయంలో కావాల్సిన జయము, హెచ్చింపు, నీ దగ్గర నుండి వస్తున్న ప్రతి పర్ఫెక్ట్ని అయ్యా సంతోషంతో, ఘనతతో నిన్ను మహిమపరచు సాక్షులుగా మేము అంగీకరిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, ఇతరులకి నీ నామాన్ని మహిమపరిచే భాగ్యము మా అందరికి అనుగ్రహించి పని పెడుకుంటూ, విత్తిన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామండి.